బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నిన్న రాత్రి హుస్సేన్ సాగర్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఓ యువకుడు మిస్సింగ్ అయినట్టు తెలుస్తోంది. అజయ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి అగ్ని ప్రమాదంలో మిస్ అయినట్లు తల్లిదండ్రులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భారత మాతకు మహాహారతి అనంతరం హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా 2 బోట్లలో మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే గాయపడిన వారిలో తమ కుమారుడు లేడని తల్లిదండ్రులు వాపోయారు. ప్రమాదం తర్వాత అజయ్ ట్యాంక్ బండ్ లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తమ కుమారుడికి ఈత రాదని అజయ్ తల్లిదండ్రులు తెలిపారు. హుస్సేన్ సాగర్ దగ్గరకు నిన్న అగ్ని ప్రమాద ఘటనలో అజయ్ అనే యువకుడు మిస్సింగ్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి అజయ్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి ఈత రాదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ప్రాథమికంగా తనకు కొంత మునిగిపోయి ఉండొచ్చు అనే భావనలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి విచారణ అయితే సాగుతూ ఉంది. నిన్న భరతమాతకు హారతి కార్యక్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి బోట్ మొత్తం కూడా కొంత దగ్ధమవడంతో ఆ బోట్లో ఉన్నవారు చాలా మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే అజయ్ అనే యువకుడి ఆచూకీ లభించలేదని వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో తమ కుమారుడు లేడని, తమ కుమారుడి ఆచూకీ ఏమైందంటూ కూడా అజయ్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రకంగా పోలీసుల విచారణ అయితే సాగుతోంది. ఒకవేళ అజయ్ నీటిలో మునిగిపోయి ఉండొచ్చేమో అనే భావనలో పోలీసులు ఉన్నారు. హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాద ఘటనలో యువకుడు మిస్సింగ్ ఇప్పుడు తీవ్ర ఆందోళన రేపుతోంది. అజయ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాగారం వాసి అజయ్తో పాటు వచ్చిన స్నేహితులందరూ కూడా సురక్షితంగా చేరుకున్నారు. హుస్సేన్ సాగర్ దగ్గరకు చేరుకున్న అజయ్ కుటుంబ సభ్యులు ఇప్పటికే చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు అజయ్కు ఈత రాదని కుటుంబ సభ్యులు తెలిపారు. అజయ్ ఆచూకీ గాలించి తెలపాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కోణంలో పోలీసులు ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు. అజయ్ మిస్సింగ్ పై ఆందోళన నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ట్యాంక్ బండ్ లో నిన్న భారతీయ జనతా పార్టీ భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాత హారతి కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో భారత మాత హారతిలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా బాణసంచ భారత మాత హారతి కార్యక్రమంలో భారీ ఎత్తున బాణసంచ కాల్చాలని ప్లాన్ చేసిన నేపథ్యంలో ఆ ప్లాన్ మొత్తం కూడా పూర్తిగా విఘటించింది. మొత్తం బాణసంచ పేలి మొత్తం ఉన్న బోట్ లో ఉన్నటువంటి 2 బోట్లని బాణసంచకు భారత హారతికి అరేంజ్ చేశారు. ఆ హారతిలో ఒక్కసారిగా బాణసంచ పేల్చిన సమయంలో ఆ బోట్లకు మంటలు వ్యాపించడంతో 2 బోట్లు కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. దీంతో బోట్లో 2 బోట్లో ఉన్నటువంటి చాలా మంది అంటే దాదాపు 10 మంది తీవ్ర గాయాలు కావడం. అందులో కొంతమంది సురక్షితంగా బయటపడ్డారు, కొంతమందికి తీవ్ర గాయాలు కావడం, కొంతమందికి కళ్ళు అంటే సంబంధించినటువంటి కళ్ళలోకి మంటలు వ్యాపించడం జరిగింది. వారిని కొంతమంది సరోజిని దేవి హాస్పిటల్కి తరలించారు, మరికొంతమందిని సరోజిని దేవి హాస్పిటల్కి తరలించారు, మరికొంతమందిని గాంధీ హాస్పిటల్ తరలించారు, మరికొంతమందిని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం అయితే దీంట్లో ఒక అజయ్ అనేటువంటి వ్యక్తి, నాగారం చెందినటువంటి అజయ్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని తన కుటుంబ సభ్యులు సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం అజయ్ కోసం కూడా 2 ప్రత్యేక బృందాలు హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నాయి. నిన్న జరిగినటువంటి భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భారత మాత హారతి కార్యక్రమంలో తీవ్ర అపశృతిలో అజయ్ మిస్సింగ్ అయ్యాడు, అజయ్ కనిపించకుండా పోయాడనే వాదన అటు కుటుంబ సభ్యులు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అజయ్ కోసం కూడా మనం చూడొచ్చు, మనం కెమెరామెన్ పృథ్వీ చూపిస్తున్న విజువల్స్ ఇదే హుస్సేన్ సాగర్ లో నిన్న ఒక్కసారిగా భారత మాత హారతి కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో బీజేపీ నేతలు, కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా 2 బోట్లకు మంటలు వ్యాపించడంతో 2 బోట్లు కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. దీంతో పోలీసులు అజయ్ కోసం కూడా గజ ఈతగాళ్లతో ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. బలరాం.
సునీల్, అంటే సహజంగా ఈ బాణసంచా కాల్చడానికి వెళ్ళినప్పుడు లైఫ్ జాకెట్లు ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం నిన్న వెళ్ళిన ఆ బృందం ఏదైతే ఉందో వారెవరు కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదా ఏంటి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్లస్ దానికి సంబంధించిన దాంట్లో పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఇష్యూపై ఇప్పటికే సైఫాబాద్ పోలీసులు తో పాటు ఇటు గాంధీనగర్ పోలీసులు, మరోవైపు ఇటు లేక్ పోలీసులు ముగ్గురు కూడా సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న ఎవరెవరు బోట్లో ప్రవేశించారు, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరు గాయాలయ్యాయి, ఎవరెవరు అన్న దానిపై కూడా పోలీసులు అయితే అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే నిన్న మీరు అన్నట్లు ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లో మామూలుగా విజిటర్స్ మాత్రం ఖచ్చితంగా లోపల చూడాలనుకున్న విజిటర్స్ ఖచ్చితంగా బోట్లో ప్రవేశించిన వారికి జాకెట్స్ వేస్తారు. కానీ నిన్న వీరందరూ కూడా జాకెట్లు ధరించలేదనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో అంటే నిన్న సాయంత్రం పూట, నిన్న రాత్రి 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనపై అటు పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎంతమంది బోట్లోకి ప్రవేశించారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, బాణాసంచా కాల్చడం వల్లనే ఈ అపస్థితి జరిగిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. నిన్న మిస్సింగ్ అయినటువంటి అజయ్ కోసం కూడా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పూర్తిగా పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అజయ్, బలరాం. సునీల్, అంటే అజయ్ తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉన్నారు, ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, లాస్ట్ టైం ఎప్పుడు అజయ్ తో మాట్లాడారు, ప్రస్తుతం అజయ్ కి కాంటాక్ట్ అవుదామని ప్రయత్నిస్తూ ఉంటే అతని ఫోన్ ఏమైనా స్పందిస్తూ ఉందా? ప్రస్తుతం అయితే అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అజయ్ తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెప్తున్నారు. అజయ్ నిన్న సాయంత్రము ట్యాంక్ బండ్లో ప్రోగ్రామ్ ఉందని వచ్చాడు, కానీ నిన్న నుంచి అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అతను అందుబాటులో లేకపోవడంతో ఈరోజు అజయ్ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు, మిస్సింగ్ కంప్లైంట్ చేశారు. మరోవైపు అజయ్కి ఈత రాదు, అతనుకు ఎప్పుడు కూడా ఈత కొట్టిన ఆనవాళ్ళు కూడా లేవు, కాబట్టి ఖచ్చితంగా అజయ్ హుస్సేన్ సాగర్లో పడిపోయి ఉంటారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం అయితే పోలీసులు కూడా అజయ్కి సంబంధించిన దాంట్లో 2 ప్రత్యేక బృందాలు గజయితాలతో హుస్సేన్ సాగర్ మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఒకవేళ అజయ్ కనుక లోపల పడిపోయి ఉన్నట్లయితే ఈరోజు సాయంత్రం మనకి అజయ్ బయటికి తేలే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అటు నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలు, నిన్న ఏదైతే బోటు జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి ప్లేసెస్ లో కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు. అంటే ఆ బృంద సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అజయ్ అప్పుడు ఎక్కడున్నాడు? ఈ ప్రమాద తీవ్రత ఎక్కువైన తర్వాత అందరూ కూడా కొంతమంది దూకి ఈదుకుంటూ కూడా క్షేమంగా కొంతమంది ఒడ్డుకు చేరుకున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో ఆ బృంద సభ్యులు ఏం చెప్తున్నారు, అప్పుడు అజయ్ ఎక్కడున్నాడు ఏంటి, ఆ వివరాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం అయితే అజయ్ నిన్న ప్రోగ్రామ్కి వచ్చిన మాట వాస్తవమే. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చూశారు, మనం చూడొచ్చు. అజయ్ కోసం కూడా మరొక టీం వచ్చింది. వారందరూ కూడా అటు ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు మరోవైపు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తిగా జల్లెడపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అజయ్ కోసం కూడా అటు నిన్న వచ్చినటువంటి అజయ్ ఇక్కడ ఉన్నాడని కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. కానీ కొంతమంది ప్రమాదం జరిగినటువంటి సంఘటన జరిగిన తర్వాత కొంతమంది ఈత కొట్టుకుంటూ బయటకు ఒడ్డుకు చేరారు. కానీ అజయ్ మాత్రం ఈత రాదు, కాబట్టి ఇందులోనే పడిపోయి ఉంటారనేటువంటి అనుమానాల్ని అజయ్ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. మరొక బృందం కూడా మనం చూడొచ్చు, లైవ్ జాకెట్స్ వేసుకొని ఒక టీం కూడా మళ్ళీ హుస్సేన్ సాగర్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మన కెమెరామెన్ పృథ్వీ చూపిస్తున్న విజువల్స్ లో ఒక టీం ఇక్కడికే చేరుకుంది, మరొక టీము మొత్తం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు మొత్తం ఇప్పటికే జల్లెడపడుతుంది. మొత్తం 5 ప్రత్యేక బృందాలు మొత్తం కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అజయ్ కోసం గాలిస్తున్నారు. కానీ అజయ్ మాత్రం ఇప్పుడైతే కాంటాక్ట్ లో రాలేదు. అయితే అతను ఇందులోనే మిస్ అయి ఉంటాడనేటువంటి అనుమానాలు అటు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అజయ్కి ఈత రాదు, నిన్న నుంచి కాంటాక్ట్లో లేడు, అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, కాబట్టి అజయ్ ఇందులోనే పడిపోయి ఉంటారనేటువంటి అనుమానాలు బలంగా వినపడుతున్నాయి. అందుకు సంబంధించిన దాంట్లో పోలీసులు కూడా అటు అన్ని కోణాలు అటు అజయ్ కోసం కూడా 5 ప్రత్యేక బృందాలుగా హుస్సేన్ సాగర్ మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక టీం ఇప్పటికే లోపల సెర్చ్ చేసింది, మరొక టీం మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద, మరొక టీం కూడా ఇక్కడ చేరుకొని అజయ్ కోసం గాలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద నిన్న భారత్ మాత హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దీనికి పూర్తి బాధ్యత అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వహించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా జరుగుతాయి. కిషన్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం వల్లనే ఈ యొక్క అపశృతి జరిగింది. ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ లేకుండా ఒక్కసారిగా కార్యకర్తలు తీసుకొచ్చి హారతి భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క హారతి ఏదైతే కార్యక్రమం నిర్వహించారో దానికి సంబంధించిన పూర్తి బాధ్యత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించిన దానిపై ఇప్పటికే కిషన్ రెడ్డి అటు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన నేపథ్యంలో వారికి ఎలాంటి మనోధైర్యం ఇస్తారు, వారిని కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. బలరాం. సునీల్, అంటే అజయ్ ఈ బాణసంచా బృందంతో ఎంతకాలంగా ట్రావెల్ అవుతూ ఉన్నాడు, ఆ వివరాలు ఏమైనా తెలిసాయా?
స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ లో తను కూడా ఉన్నాడా? ఎస్, ప్రస్తుతం అయితే నిన్న జరిగినటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదైతే భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భారత మాత హారతి కార్యక్రమంలో అజయ్తో పాటు చాలా మంది తన ఫ్రెండ్స్ కూడా దాదాపు 10 మంది కార్యకర్తలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. అందరూ కూడా ఒక్కసారిగా ఒక్కసారిగా ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చాలా మంది అబ్స్కాండింగ్ అయ్యే ప్రయత్నం చేశారు. చాలా మంది కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు ఈత ద్వారా బయటకు వచ్చారు సురక్షితంగా. మరి కొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడం వారిని వెంటనే సురక్షితంగా హాస్పిటల్ తరలించారు. మరో కొంతమంది కనిపించకుండా పోయినట్లు తెలిసింది. అందులో అజయ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అజయ్ కూడా ఇందులో తప్పిపోయాడు. అజయ్కి ఈత రాదు కాబట్టి అజయ్ హుస్సేన్ సాగర్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడనేటువంటి అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి. మనం చూడొచ్చు 2 టీమ్స్ మాత్రం మరొకసారి హుస్సేన్ సాగర్ మొత్తం కూడా జల్లెడపడుతున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మన కెమెరామెన్ పృథ్వీ చూపిస్తున్న విజువల్స్ లో మరొకసారి అజయ్ కోసం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా అటు లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపు ఫైర్ సేఫ్టీ సిబ్బంది డిఆర్ఎఫ్ బృందాలందరూ కూడా పూర్తిగా జల్లెడపడుతున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం మీద అజయ్ ఇందులోనే ఉంటాడు అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అజయ్ మాత్రం ఇప్పటివరకైతే కాంటాక్ట్లో రాలేదు. తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజయ్ మిస్ అయ్యాడు అంటూ కూడా ఇప్పటికే సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సైఫాబాద్ పోలీసులతో పాటు భారత కుటుంబ సభ్యులు మరోవైపు తనకు సంబంధించినటువంటి అజయ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకొని అజయ్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు నిన్న కాలిపోయినటువంటి బోర్డ్స్కు సంబంధించిన ఆనవాళ్లపై కూడా ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇందులో కొంతమంది కళ్ళల్లో కూడా మంటలు వ్యాపించినట్లు కూడా తెలిసింది. దారందరినీ కూడా కొంతమందిని సరోజినీ దేవి హాస్పిటల్ తరలించారు. మరికొంతమందిని గాంధీ హాస్పిటల్ తరలించారు. మరికొంతమంది యశోద హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. వారందరినీ కూడా చికిత్స పొందుతున్నటువంటి వారందరినీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ కార్యకర్తలందరూ కూడా పరామర్శించారు. ఏది ఏమైనప్పుడు కూడా అటు ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా ఒక భారతమాత హారత్ అనే పేరుతో ఈ విధంగా తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా అటు సర్వత్రా విమర్శలు కూడా తెలుస్తున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేతలు కూడా అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దానిపై మరి కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అజయ్ కోసం మాత్రం పోలీసులు మాత్రం తీవ్రంగా గాలిస్తున్నారు. అజయ్ ఆచూకీ కోసము అటు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజయ్ సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బలరాం, సునీల్, అంటే సహజంగా హుస్సేన్ సాగర్ లో పర్యటించాలంటే బోట్ మీద ఖచ్చితంగా లైఫ్ జాకెట్ అనేది మస్ట్ గా ఉంటుంది. అది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఈ బృంద సభ్యులు ఎవరు కూడా లైఫ్ జాకెట్ ఫాలో అవ్వలేదా, లేదంటే అజయ్ ఒక్కడే లైఫ్ జాకెట్ ను ధరించలేదా? ఎటువంటి ఒక నిర్లక్ష్యం నిన్న చోటు చేసిందని భావించాలి లైఫ్ జాకెట్స్ విషయంలో? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు లైఫ్ జాకెట్స్ వేసుకొని లోపలికి ప్రవేశం ఉంటుంది. కానీ నిన్న ఒక్కసారిగా ఈ యొక్క భారతమాత హారతి కార్యక్రమంలో ఒక్కసారిగా చాలా మంది రావడంతో, క్రౌడ్ ఎక్కువ రావడంతో కొంతమంది లైఫ్ జాకెట్స్ వేసుకోలేదని తెలిసింది. అందులో అజయ్ కూడా లైఫ్ జాకెట్స్ వేసుకోలేదని తెలుస్తుంది. దానికి సంబంధించిన అన్ని సీసీటీవీ కెమెరాలతో పాటు సంబంధించినటువంటి ఎవరెవరైతే నిన్న ప్రమాదం జరిగినప్పుడు ఆ సంఘటన స్థలంలో ఉన్నారో వారందరి సమాచారం కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వీరితో పాటు లైఫ్ జాకెట్స్ వేసుకున్న వారెవరు, అసలు ఎంతమంది బోట్లో ఉన్నారు, మోతాదుకు మించి అంటే పరిమితి మించి ఆ బోట్లో ఎక్కువ ప్రవేశించారా లేదా అన్న దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి ఈ లైఫ్ జాకెట్స్ వేసుకున్న తర్వాతనే లోపలికి ప్రవేశం ఉంటుంది. కానీ లైఫ్ జాకెట్స్ వేసుకోకుండానే చాలా మంది అందులోకి ఎంటర్ అయ్యారు అనేది వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇందులో అజయ్ కూడా లైఫ్ జాకెట్స్ వేసుకోలేదు అనే ఆరోపణలు కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ లైఫ్ జాకెట్ వేసుకుంటే హుస్సేన్ సాగర్లో పడిపోయి ఉంటే తేలిగ్గా బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ లైఫ్ జాకెట్స్ వేసుకోలేదు కాబట్టి అజయ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే అజయ్ మాత్రం ఇప్పటివరకు అయితే కాంటాక్ట్లోకి రాలేదు. అజయ్ మరి ఇందులో పడిపోయి ఉంటారా, సురక్షితంగా బయటకు వచ్చాడా, మరి ఏదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారా అన్న అనుమానాలు కూడా చాలా బలంగా వినపడుతున్నాయి. ప్రస్తుతం అయితే అజయ్ కోసము ఒకవేళ హుస్సేన్ సాగర్లో పడిపోయి ఉంటే ఈ పాటికి అజయ్ తేలిపోయి ఉంటాడు. కానీ అజయ్ ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు కాబట్టి మరి ఈ రోజు సాయంత్రం వరకు బయటకు వస్తాడా లేదా, మరి అతనికి ఈత రాదని తల్లిదండ్రులు ఒకవైపు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి అజయ్ ని ఎవరైనా సురక్షితంగా బయటికి తీసుకొచ్చారా అన్న దానిపై కూడా సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అజయ్ కోసం మాత్రము మరొక 5 బృందాలు అయితే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. అంటే అజయ్ కుటుంబ సభ్యులు ఎప్పుడు పోలీసులను ఆశ్రయించారు, ఎన్నిసార్లు అజయ్ ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫోన్ లో? మరోవైపు అజయ్ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, వారు ఏం కోరుకుంటూ ఉన్నారు, ఎటువంటి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు?
ఎస్, నిన్న సంఘటన జరిగినప్పుడు అజయ్ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. నిన్నటి నుంచి అతను అందుబాటులో రాకపోవడంతో ఈరోజు ఉదయమే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిన్న సాయంత్రం కూడా అజయ్ కోసము గాలించారు, కానీ అజయ్కి మాత్రం కాంటాక్ట్లో రాలేదని తల్లిదండ్రులు ఈరోజు ఉదయం సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కొద్దిసేపటిమే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకి బాధిత కుటుంబ సభ్యులు, చాలా మంది అజయ్ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇక్కడ పోలీసులతో వారు కూడా వెతికే ప్రయత్నం చేశారు. కానీ అజయ్ మాత్రం అందుబాటులో రాలేదు. అతని మొబైల్ మాత్రం స్విచ్ ఆఫ్లో ఉంది. మనం చూడొచ్చు, సరోజిని దేవి హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు, యశోద హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు, మరోవైపు గాంధీ హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ హాస్పిటల్లో కూడా సెర్చ్ చేశారు, కానీ ఎక్కడ కూడా అజయ్ ఆనవాళ్ళు కనిపించలేదు. అజయ్ ఇందులోనే పడిపోయి ఉంటారనే అనుమానాలు కూడా అటు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అజయ్కి ఈత రాదు. ఒకవేళ ఈత ఎవరైనా సురక్షితంగా బయటకు తీసుకే ప్రయత్నం చేశారా? నిన్న సంఘటన జరిగినప్పుడు చాలా మంది దునికారని చెప్తున్నారు. ఒకవేళ దునికితే అజయ్కి ఈత రాదు కాబట్టి లోపలికి వెళ్ళిపోయి ఉంటాడా, లేదా ఎవరైనా వ్యక్తుల సాయంతో, వాళ్ళ తన స్నేహితుల సాయంతో బయటకు వచ్చారా, వస్తే ఎక్కడ ఉన్నాడు, ఇంతవరకు ఎందుకు అందుబాటులో రాలేదు, తన తల్లిదండ్రులకు ఎందుకు కాల్ చేయలేదనే అనుమానం కూడా బలంగా వినబడుతున్నాయి. ప్రస్తుతం అయితే అజయ్ కోసము, అజయ్ ఒకవేళ ఇందులోనే ఉంటే మాత్రము అతని కోసం మాత్రమే పోలీసులు అయితే 5 ప్రత్యేక బృందాలు మాత్రం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులోనే అజయ్కి సంబంధించిన ఆచూకీపై ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ కార్యకర్తలందరూ కూడా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటు సరోజిని దేవి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారు కావచ్చు, మరోవైపు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారు కావచ్చు, గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారు కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. మొత్తం మీద ఈ సంఘటనలపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఒకవేళ అజయ్ ఆచూకీ మాత్రం ఈరోజు మరి కాసేపులోనే అజయ్కి సంబంధించిన ఆచూకీ సంబంధించిన దానిపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం అజయ్ కోసం మాత్రం పూర్తిగా జల్లెడపడుతున్నారు. పూర్తిగా సెక్యూరిటీ మెజర్మెంట్స్ పాటించకపోవడం వల్లనే ఈ యొక్క సంఘటన జరిగినట్లు కూడా అటు ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు మరోవైపు పోలీసులు కూడా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.